కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు? సభలు సమావేశాలకు వెళ్తున్న మాజీ సీఎంకు అసెంబ్లీకి రావడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? రేవంత్ రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని కేసీఆర్ సభకు డుమ్మా కొడుతున్నారా? ప్రాజెక్టుల లెక్కలతో చెలరేగిపోతున్న కాంగ్రెస్ పార్టీకి జడిసి గులాబీ బాస్ అసెంబ్లీ గడప తొక్కడం లేదా? తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ సభలో కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ, కృష్ణా జలాలు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ సింహంలా గర్జించారు. కానీ అదే అంశాలపై శాసనసభలో చర్చలు జరుగుతుంటే సమావేశాలకు వెళ్లకుండా మొహం చాటేస్తున్నారంటూ రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజానికంలో కూడా చర్చ జరుగుతోంది. కేసీఆర్ శాసనసభకు ఎందుకు రావడం లేదు? ఇక్కడ చర్చలు జరుగుతుంటే రాకుండా ఫామ్ హౌస్లో ఎందుకు పడుకుంటున్నారు? ఆయన గతంలో సచివాలయానికి వెళ్లేవారు కాదు. ఇప్పుడు శాసనసభకు రావడం లేదు. శాసనసభకు రావడం ఇష్టం లేకపోతే ఎన్నికలలో ఎందుకు పోటీ చేశారు? తక్షణం మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీ స్థానంలో హరీష్ రావుకో మరొకరికో బాధ్యత అప్పగించండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు ఆక్షేపిస్తున్నారు. అయినా కేసీఆర్ శాసనసభకు వెళ్లడం లేదు. కేసీఆర్కు ఈగో చాలా ఎక్కువ. సభకు వస్తే కాంగ్రెస్ మంత్రులు అవమానిస్తారనే భయం, అవమానిస్తే తట్టుకోలేననే ఆలోచన కూడా ఉండి ఉండవచ్చు. పైగా ఆయన సభకు వస్తే అవినీతి చిట్టాలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండడం కూడా కేసీఆర్ సభకు రాకపోవడానికి మరో కారణమైండొచ్చు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండడంపై మాత్రం విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశాలకు వస్తున్నా ఆయన మాత్రం దూరంగా ఉంటున్నారు. నడిపించాల్సిన నాయకుడు ఇలా చేయడం ఏంటి అన్నది చర్చనీయాంశంగా మారింది. నల్గొండలో బహిరంగ సభకు హాజరైన కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని బీఆర్ఎస్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ఎంతో గొప్పగా చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు, అందులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు డొల్లతనంపై వరుస విచారణలకు ఆదేశిస్తుండడం కూడా రాబోయే రోజుల్లో అటు కేసీఆర్ను, బీఆర్ఎస్ను ఇరకాటంలోకి నెట్టడం ఖాయం. అధికార పార్టీ అడుగుతున్న లెక్కలకు సరైన సమాధానం చెప్పలేకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. కేసీఆర్ తాను అనుకున్నది వర్కౌట్ కాలేదు. తనను తప్ప తెలంగాణ ప్రజలు మరెవరిని నమ్మరని భావించారు, భ్రమించారు. అందులోనూ గ్రూపులతో నిత్యం కొట్లాడే కాంగ్రెస్ అస్సలు అధికారానికి దరిదాపుల్లో కూడా రాదని అంచనా వేశారు. కానీ రేవంత్ రెడ్డి రూపంలో ఆయనకు ముప్పు పొంచి ఉందని గ్రహించలేకపోయారు. మాటకు మాట, డైలాగ్కు డైలాగ్తోనే కొట్టడంలో కేసీఆర్ని మించిపోయారు రేవంత్ రెడ్డి. కౌంటర్కు ప్రతి కౌంటర్ చేస్తున్నారు. నల్గొండ సభలో పాలిచ్చే గేదెను పంపి దున్నపోతును తెచ్చుకున్నారంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్పై రేవంత్ సెటైర్ వేశారు. కంచరగాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారంటూ కౌంటర్ వేశారు. ఇలా కేసీఆర్కు ఏమాత్రం తగ్గకుండా డైలాగుల్లో, చేతల్లో రేవంత్ రెడ్డి ఎదురుదాడికి దిగుతున్నారు. అసెంబ్లీకి గనుక కేసీఆర్ వస్తే వీరిద్దరి మధ్య రసవత్తర పోరు జరగడం ఖాయం. ఇద్దరే మాటకారులు. వ్యంగ్యంతో, సబ్జెక్టుతో, తిట్లతో ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. అయితే తనకంటే వయసులో, రాజకీయ అనుభవంలో చిన్నవాడైన రేవంత్ రెడ్డితో ఫేస్ టు ఫేస్ మాటలు పడాల్సి ఉంటుంది. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్నమాట సర్వత్రా వ్యక్తమవుతోంది. మరి కేసీఆర్ అసెంబ్లీలో కేటీఆర్, హరీష్లకు పార్టీని నడిపించే బాధ్యతలు ఇచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఢిల్లీకి మకాం మారుస్తారా? రేవంత్ సీఎంగా ఉండగా అసెంబ్లీలోకి కేసీఆర్ రారా? ఈ విషయాలన్నింటికీ త్వరలోనే క్లారిటీ రానుంది.